వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు 10th క్లాస్ ఫిజికల్ సైన్స్లో చాప్టర్ నెంబర్ 2 యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ అంశాలను ఇంట్రడక్షన్ క్లాస్ని ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నటువంటి ఈ యాసిడ్, బేసెస్ అండ్ సాల్ట్స్ అనేవి 7th క్లాస్ నుంచి వస్తున్నాయి. ఆ ప్రీవియస్ క్లాసెస్లో మనం నేర్చుకున్నటువంటి యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు యాజ్ అన్ ఇంట్రడక్షన్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఈరోజు మనం చూద్దాం. యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్, చాప్టర్ నెంబర్ 2 ఫిజికల్ సైన్స్, 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ చాప్టర్ నెంబర్ 2లో యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. ఇవి ఈ చాప్టర్ మీకు 7th క్లాస్ నుంచి ఫెమిలియర్గా ఉన్నటువంటి చాప్టర్. 7th నుంచే స్టార్ట్ అవుతుంది. యాసిడ్స్ అంటే ఏంటి, బేసెస్ అంటే ఏంటి అనే రెండు స్టార్ట్ అవుతాయి. 7th క్లాస్లో యాసిడ్స్ అండ్ బేసెస్ అండ్ సాల్ట్ అవుతుంది కదా. సాల్ట్స్ మనం 10th క్లాస్లో ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశారు. దాని గురించి కూడా నేర్చుకుందాం. మెయిన్గా మనకి యాసిడ్స్, బేసెస్ గురించి మనకు తెలుసు. యాసిడ్స్ రెగ్యులర్ జీవితంలో మనం యాసిడ్స్ చాలా ఉపయోగిస్తూ ఉంటాం. బేసెస్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. యాసిడ్కి ఎగ్జాంపుల్గా మనం బాత్రూమ్ క్లీనింగ్లో యాసిడ్ ఉపయోగిస్తాము, నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉపయోగిస్తాము, మన స్టమక్లో కూడా డైజెస్టివ్ యాసిడ్స్ ఉంటాయి, అవునా. బేసెస్కి వచ్చేటప్పటికి సబ్బు వాడుతూ ఉంటాం, డిటర్జెంట్ వాడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా బేసెస్. ఈనో వాడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా బేసెస్గా మనం డైలీ లైఫ్లో ఎగ్జాంపుల్లో చెప్తాం. ఆల్రెడీ మనం నేర్చుకున్నటువంటి అంశాలు ఒకసారి గమనించినట్లయితే, టెస్ట్ ఆఫ్ సమ్ కామన్ ఎడబుల్ సబ్స్టెన్సెస్. ఎడబుల్ అంటే మనం తినదగినటువంటి సబ్స్టెన్స్. టెక్స్ట్ బుక్లో యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ చాప్టర్ 2 టెక్స్ట్ బుక్ ఒకసారి గమనించినట్లయితే టెక్స్ట్ బుక్లో లెసన్ ఫస్ట్ పేజ్ ఇలా ఉంటుంది. యాసిడ్, బేసెస్ అండ్ సాల్ట్స్. ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు అని ఉంటుంది. You learn in previous classes that sour and bitter tastes of food due to the acids and bases. Sour taste ఉన్నాయన్నీ కూడా యాసిడ్స్, సోర్ టేస్ట్ ఉన్నాయన్నీ కూడా యాసిడ్స్, బిట్టర్ టేస్ట్ ఉన్నాయన్నీ కూడా బేసెస్ గా చెప్పొచ్చు. సోర్ టేస్ట్ ఉన్నాయన్నీ కూడా యాసిడ్స్ లాగా చెప్పొచ్చు, బిట్టర్ టేస్ట్ ఉన్నాయన్నీ కూడా బేసెస్ లాగా మనం చెప్పొచ్చు. ఇది ప్రీవియస్ క్లాసెస్లో, చిన్న క్లాసెస్లో మనం నేర్చుకున్నటువంటి అంశమే. ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి, క్షారాలు రుచికి బిట్టర్ అంటే కొంచెం వగరుగా ఉంటాయి, వగరు చేదు వగరుగా ఉంటాయి అని నేర్చుకున్నాం. అదేవిధంగా బేసెస్ అనేవి స్లిప్పరీ టు టచ్ చేస్తే జారిపోతూ ఉంటాయి, స్లిప్పరీగా ఉంటాయి అని నేర్చుకున్నాం. ఇవి ప్రీవియస్ క్లాసుల్లో, చిన్న క్లాసుల్లో నేర్చుకున్న యాసిడ్, బేసెస్ గురించి నేర్చుకున్న అంశాలు. యాసిడ్స్ రుచికి పుల్లగా ఉంటాయి. లిట్మస్ పేపర్ గురించి కూడా వినే ఉంటారు. లిట్మస్ పేపర్ని యాసిడ్స్, బేసెస్ని టెస్ట్ చేయడానికి ఉపయోగించేటటువంటి ఇండికేటర్ అది. దాంట్లో 2 రకాల లిట్మస్ పేపర్స్ ఉంటాయి. బ్లూ లిట్మస్ పేపర్ అండ్ రెడ్ లిట్మస్ పేపర్ అని 2 రకాల కలర్లో ఉంటాయి లిట్మస్ పేపర్స్. యాసిడ్స్లో బ్లూ లిట్మస్ పేపర్ పెడితే రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అయితే అది యాసిడ్ అని చెప్తాం. బేసెస్లో రెడ్ లిట్మస్ పేపర్ పెడితే బ్లూ కలర్లోకి చేంజ్ అవుతుంది. అప్పుడు అది బేస్గా మనము ఐడెంటిఫై చేస్తాం. ఇవి 2 కూడా చిన్న తరగతిలో నేర్చుకున్నటువంటి అంశాలు. ఇన్ యువర్ ఫ్యామిలీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఎసిడిటీ. చాలా మంది ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎసిడిటీ ప్రాబ్లం లేని ఫ్యామిలీ ఎవరో ఒక్కరికైనా కంపల్సరీగా ఎసిడిటీ వస్తుంది. ఈ ఎసిడిటీకి కారణం చాలా మంది వచ్చిండారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సజెస్ట్, ఆ ఎసిడిటీ నుంచి తగ్గటానికి మీరు దేన్ని సజెస్ట్ చేస్తారు? వీటిల్లో లెమన్ జ్యూసా, వెనిగరా, బేకింగ్ సోడా సొల్యూషన్, వీటిల్లో ఏది మీరు సజెస్ట్ చేస్తారు? కడుపులో మంటతో, ఎసిడిటీతో బాధపడుతున్న వ్యక్తికి ఏది మీరు సజెస్ట్ చేస్తారు? ఒకసారి గమనించండి. యాక్చువల్లీ ఎసిడిటీ అంటే మన డైజెస్టివ్ యాసిడ్స్ ఉంటాయి. ఏదైనా మనం ఫుడ్ తిన్నప్పుడు, తిన్నటువంటి ఫుడ్ సరిగ్గా అరగకపోయినా, ఫుడ్ ఏమీ తీసుకోకుండా ఓన్లీ యాసిడ్సే దాని టైంకి అవి, ఫర్ ఎగ్జాంపుల్ మనం అలవాటు చేసాం కదా, మార్నింగ్, ఆఫ్టర్నూను, నైట్ అలవాటు చేసాం, ఫుడ్ బాడీకి ఇవ్వడం అలవాటు చేసాం. ఆ టైంకి యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. మనం చాలా నుంచి అలవాటు చేసాం కాబట్టి ఆ టైంకి యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. ఆ టైంకి మనం భోజనం చేయకపోయినా, లేదా ఎక్కువగా ఫుడ్ని తీసుకున్నాం, బాగా హై ఫుడ్ని, నాన్ వెజ్ లాంటివి బాగా హై ఫుడ్ని తీసుకున్నా, అవి డైజెస్ట్ అవ్వకపోయినా ఇబ్బందే.
అసలు ఫుడ్ తీసుకోకపోయినా ఇబ్బంది. డైజెస్ట్ అవ్వకపోతే ఏమి ఇబ్బంది అంటే యాక్చువల్లీ యాసిడ్స్ మన స్టమక్లో ఉన్నటువంటి యాసిడ్స్ డైజెస్ట్ చేస్తూ ఉంటాయి. చూడండి ఇక్కడ మన డైజెస్ట్ చేయటంలో మన డైజెస్టివ్ యాసిడ్స్ సరిగా సరిపోకపోయినా కూడా ఎసిడిటీ వస్తుంది. లేదా మనం ఏమి తినకపోయినా ఆల్రెడీ యాసిడ్స్ ఉంటాయి, లోపల ఫుడ్ ఏమీ లేదు కాబట్టి యాసిడ్స్కి ఏమి పని లేక యాసిడ్స్ గ్యాసెస్ లాగా మారుతాయి. సో ఈ రెండు సందర్భాల్లో ఎసిడిటీ వస్తుంది. ఆ ఎసిడిటీ దేని వల్ల వస్తుంది? యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల వస్తుంది. ఇక్కడ రెండు రకాల సిచ్యువేషన్స్లో నేను అనుభవపూర్వకంగా చెప్పేది, బాగా తింటే మన ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి అవసరమైనటువంటి యాసిడ్స్ సరిపోవు, అప్పుడు లెమన్ జ్యూస్ లాంటివి తీసుకోవాలి, లేదా కార్బోనిక్ యాసిడ్ కూల్ డ్రింక్స్ లాంటివి తీసుకోవాలి. అదే సరిగ్గా ఫుడ్ తీసుకోకపోతే ఆ టైంకి కంపల్సరీగా ఫుడ్ తీసుకోండి, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో ఇవి రెండు కాకుండా ఎసిడిటీ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ యాసిడ్స్ వల్ల ఎసిడిటీ వస్తుంది కాబట్టి మనం బేస్ని యాడ్ చేయాలి. యాక్చువల్లీ బేకింగ్ సోడా సొల్యూషన్ కొంచెం తీసుకుంటే ఎసిడిటీ తగ్గిపోతుంది, లేదా బేకింగ్ సోడా సొల్యూషన్కి బదులుగా ఈనో తీసుకుంటాం మనం. అంటే బేకింగ్ సోడా డైరెక్ట్గా తీసుకుంటే ఒక రకంగా టేస్ట్ ఉంటుంది కాబట్టి ఈనో కూడా ఉండేది బేకింగ్ సోడానే. సో ఆ ఒక బేస్ తీసుకుంటే లోపల యాసిడ్స్ మనం తీసుకున్నటువంటి బేస్ రెండు కూడా మిక్స్ అయిపోయి న్యూట్రలైజేషన్కి గురవుతాయి, న్యూట్రల్ చేసేస్తాయి, ఎసిడిటీ లేకుండా చేసేస్తాయి. సరే, విచ్ ప్రాపర్టీ డూ యూ థింక్ ఆఫ్ వైల్ చూజింగ్ ఫర్ రెమెడీ? ఏ ప్రాపర్టీ అంటే యాసిడ్స్ బేసెస్ మనం తీసుకున్నట్లయితే అవి న్యూట్రలైజేషన్ అనే ప్రాపర్టీని నేను సజెస్ట్ చేస్తాను. న్యూట్రలైజేషన్ జరుగుతుంది. యాసిడ్స్ లోపల ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ మనం బేసెస్ని తీసుకుంటే రెండు కలిసి న్యూట్రలైజ్ అయిపోతాయి. దాని గురించి ఫ్యూచర్లో నేర్చుకుంటాం ఈ క్లాస్లోనే. తర్వాత షూర్లీ యూ మస్ట్ హ్యావ్ యూజ్డ్ యువర్ నాలెడ్జ్ అబౌట్ ఎబిలిటీ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్, వాటి యొక్క ఎఫెక్ట్స్ గురించి, యాసిడ్స్ బేసెస్ గురించి కొంతైనా జ్ఞానం మీకు తెలిసి ఉంటుంది. గుర్తు చేసుకోండి. రీకాల్ హౌ we tested sour and bitter substances without tasting them. సరే, యాసిడ్స్ అనేవి సోర్గా ఉంటాయి, బేసెస్ అనేవి బిట్టర్గా ఉంటాయి అని చెప్పాము. ప్రతి యాసిడ్ని ప్రతి బేస్ని మనం రుచి చూడలేం కదా. మరి రుచి చూడకుండా అవి యాసిడ్స్ బేసెస్ అని ఎలా చెప్పగలము అంటే ఇండికేటర్స్ యూజ్ చేసి. ఆల్రెడీ యూ నో దట్ ద యాసిడ్స్ అండ్ సోర్స్ అయిపోయింది కదా. లిట్మస్ పేపర్స్, కొన్ని ఇండికేటర్స్ ఉపయోగించి బ్లూ కలర్లో ఉండేటటువంటి బ్లూ లిట్మస్ పేపర్, అదేవిధంగా రెడ్ కలర్లో ఉండేటటువంటి రెడ్ లిట్మస్ పేపర్, ఇవి రెండింటిని ఇండికేటర్స్ అంటారు, పేపర్ ఇండికేటర్స్. ఈ రెండు పేపర్ ఇండికేటర్స్ ఉపయోగించి టేస్ట్ చేయకుండానే యాసిడ్స్ని బేసెస్ని మనం ఐడెంటిఫై చేయవచ్చు. ఎలా అంటే యాసిడ్స్లో బ్లూ లిట్మస్ పేపర్ కనుక పెట్టినట్లయితే దాని కలర్ రెడ్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. మనం టేస్ట్ చేయకుండానే అది యాసిడ్ అని చెప్పేయచ్చు. అదే రెడ్ లిట్మస్ పేపర్ని బేస్లో పెడితే అది బ్లూ కలర్లోకి చేంజ్ అవుతుంది. టేస్ట్ చేయకుండానే అది బేస్ అని మనం ఈజీగా చెప్పవచ్చు. రైట్? ఈ విధంగా మనము యాసిడ్స్ని బేసెస్ని టేస్ట్ చేయకుండానే అవి యాసిడ్స్ బేసెస్ అని మనం చెప్పగలుగుతాము. వీటిని ఏమంటారంటే, ఈ లిట్మస్ అనేది ఏంటంటే లైకేన్ అనబడేటటువంటి ఒక ప్లాంట్ నుంచి వస్తుంది. అందుకని వీటిని న్యాచురల్ ఇండికేటర్స్ అంటారు. న్యాచురల్ ఇండికేటర్స్, ప్లాంట్ నుంచి వచ్చేటటువంటి ఇండికేటర్ కాబట్టి ఏమంటారు దీన్ని? న్యాచురల్ ఇండికేటర్ అని చెప్తాం. న్యాచురల్ ఇండికేటర్. లైకేన్ అనే ప్లాంట్ నుంచి వచ్చేటటువంటి లిట్మస్ అనే పేపర్ అనే రసం తీసి పేపర్ మీద వేస్తారు, అలా తయారు చేస్తారు కాబట్టి న్యాచురల్ ఇండికేటర్స్ అంటారు. లిట్మస్ పేపర్ ఒక్కటే కాదమ్మా న్యాచురల్ ఇండికేటర్స్, టర్మరిక్ కూడా ఇంకొక న్యాచురల్ ఇండికేటర్గా మనం చెప్పొచ్చు. పసుపుకు కూడా ఇంకొక న్యాచురల్ ఇండికేటర్ లాగా చెప్పొచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే పీపీటీ పవర్ పాయింట్ ఒకసారి చూద్దాం. మనం డైలీ లైఫ్లో యూజ్ చేసేటటువంటి లెమన్ జ్యూస్ కానీ, ఇది సోర్గా ఉంటుంది టేస్ట్కి, మనం టేస్ట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ సమ్ టేస్ట్ ఉపయోగించి మనము యాసిడ్స్ బేసెస్ అని చెప్పదగిలినటువంటి వాటికి ఎడబుల్ సబ్స్టెన్సెస్, ఎడబుల్ అంటే ఈట్ చేయదగిలినటువంటి సబ్స్టెన్స్, టేస్ట్ ద్వారా చెప్పగలిగినవి. కొన్ని చెప్పగలం కానీ కొన్ని చెప్పలేం. ఆ చెప్పగలిగినవి ఏంటో చూడండి. ఇక్కడ లెమన్ జ్యూస్, ఇది సోర్గా ఉంటుంది కాబట్టి లెమన్లో యాసిడ్ ఉంటుంది అని చెప్పొచ్చు. ఉండేటటువంటి యాసిడ్ సిట్రిక్ యాసిడ్. అదేవిధంగా ఆరెంజ్ జ్యూస్, ఇది కూడా
కొంచెం స్వీట్గా ఉంటుంది, కొంచెం స్వోర్గా ఉంటుంది, దాంట్లో కూడా కొంతవరకు యాసిడ్ ఉంటుంది అని చెప్పొచ్చు. వెనిగర్ ఇది కూడా ఎసిటిక్ యాసిడ్ని 10 milliliters ఎసిటిక్ యాసిడ్ని 1 liter కలిపి తయారు చేస్తారు. బాగా డైల్యూటెడ్ ఎసిటిక్ యాసిడ్ ఇది కూడా మనం పలావులో అవి వేసేటప్పుడు వాడుతూ ఉంటారు. వెనిగర్ ఫుడ్లో వాడుతూ ఉంటారు. ఇది కూడా పోర్గా ఉంటుంది. కర్డ్ ఇది కూడా సోర్గా ఉంటుంది. టామరిండ్ చింతకాయ ఇది కూడా పుల్లగానే ఉంటుంది, దీంట్లో కూడా యాసిడ్స్ ఉంటాయి. షుగర్ స్వీట్గా ఉంటుంది కాబట్టి షుగర్లో యాసిడ్ ఉండదు. కామన్ సాల్ట్ సాల్టీగా ఉంటుంది, దీంట్లో యాసిడ్ ఉండదు, బేస్ ఉండదు, అది ఒక సాల్ట్. ఆమ్లా అంటే ఉసిరికాయ ఇది కూడా పుల్లగా ఉంటుంది, దీంట్లో కూడా యాసిడ్ ఉంటుంది. అదేవిధంగా బేకింగ్ సోడా ఇది బిట్టర్గా ఉంటుంది, ఇది ఒక బేస్. గ్రేప్స్ సోర్గా ఉంటాయి, స్వీట్గా ఉంటాయి, సోర్నెస్ కూడా ఉంటుంది కాబట్టి గ్రేప్స్లో యాసిడ్ ఉంటుంది. అదేవిధంగా మ్యాంగోలో కూడా కొంచెం పుల్లటి మ్యాంగోలు ఉంటాయి కొన్ని, దాంట్లో కూడా యాసిడ్స్ ఉంటాయి. గ్లూకోజ్ స్వీట్గా ఉంటుంది కాబట్టి అది యాసిడ్ కాదు, బేస్ కాదు, ఈ విధంగా మనం చెప్పొచ్చు. అదేవిధంగా యాసిడ్స్ బేసెస్లో చూడండి, వెనిగర్ మనం యూజ్ చేసేటటువంటి ఏమేమి యాసిడ్స్ ఉంటాయి చూడండి ఒకసారి. వెనిగర్లో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. యాంట్స్ స్టింగ్, ఒకసారి చీమలు కుడతాయి చూసారా, చీమలు కుట్టినప్పుడు మనకి ఎందుకు నొప్పి కలుగుతుందంటే ఆ చీమలు మన శరీరం లోపలికి ఒక రకమైన యాసిడ్ని రిలీజ్ చేస్తాయి. ఏం యాసిడ్ అది? ఫార్మిక్ యాసిడ్. మన రక్తంలోకి ఫార్మిక్ యాసిడ్ రిలీజ్ చేయడం వల్ల మనకి మంట పుట్టినట్లుగా, నొప్పి పుట్టినట్లుగా అనిపిస్తుంది. ఓకేనా? అదేవిధంగా సిట్రస్ ఫ్రూట్స్ లైక్ లెమన్ కానీ, ఆరెంజ్ కానీ, ఇవన్నీ కూడా పుల్లగా ఉండేటటువంటి దాంట్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. కర్డ్లో వచ్చేటప్పటికే లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, పాలల్లో ఉంటుంది, కర్డ్లో కూడా ఉంటుంది, పుల్లగా ఉండే కర్డ్. అదేవిధంగా స్పినాచ్ తెలుసు కదా మీకు, దాంట్లో ఓలిక్ యాసిడ్ ఉంటుంది. ఆమ్లాలో వచ్చేటప్పటికే ఆస్కార్బిక్ యాసిడ్ ఉంటుంది, విటమిన్ సి. ఆస్కార్బిక్ యాసిడ్ గుర్తుందా? ఆస్కార్బిక్ యాసిడ్ని విటమిన్ సి అని కూడా అంటారు. సో ఆమ్ల మంచి విటమిన్ సి వచ్చేటటువంటి ఆస్కార్బిక్ యాసిడ్ ఉంటుంది దీంట్లో. టామరిండ్, గ్రేప్స్, మ్యాంగోస్ వీటన్నిటిలో ఉండేది టార్టారిక్ యాసిడ్. ఇవన్నీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, మనకి టెక్స్ట్ బుక్ లో లేనటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం మంచిది. నెక్స్ట్ బేసెస్ గురించి నేర్చుకుందామా? బేసెస్ ఏం చెప్పాం మనం? టచ్ చేస్తే బిట్టర్గా ఉంటాయి, టచ్ చేస్తే జారిపోతాయి. వాటికి ఎగ్జాంపుల్ గా మనము లైమ్ వాటర్, సున్నపు నీరు, విండో క్లీనర్ మనం ఉపయోగిస్తాం. విండో క్లీనర్ ఏం పేరు ఉపయోగిస్తాం. సోప్ ఒకటి, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. ఇక్కడ లైమ్ వాటర్ లో కాల్షియం హైడ్రాక్సైడ్ అనబడేటటువంటి బేస్ ఉంటుంది. విండో క్లీనర్ లో అమోనియం హైడ్రాక్సైడ్ అనే బేస్ ఉంటుంది. సోప్ లో సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ అనే బేస్లు ఉంటాయి. మిల్క్ ఆఫ్ మెగ్నీషియం లో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనే బేస్ ఉంటుంది. ఈ విధంగా యాసిడ్స్ బేసెస్ లో కొన్ని రకాల డైలీ లైఫ్ లో మనం ఉపయోగించేటటువంటి యాసిడ్స్ బేసెస్ లో ఇవి ఉంటాయి. ఇంకా యాసిడ్ బేసెస్ గురించి ఫర్దర్ ఇంకా డీటెయిల్స్ మనం నెక్స్ట్ క్లాస్ లో ఇన్ డీటెయిల్ గా చూద్దాం. రైట్? Please like, share and subscribe and comment. Thank you for watching. Jai Hind, Vande Mataram.